ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఈనాటి మన ఆరాధన కార్యక్రమంకు ఆహ్వానిస్తున్నాను. ప్రభువు యొక్క కృపలో మరొకసారి ఇటు రీతిగా మీతో కలిసి దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణము కొరకై దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 145వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. చదవబడిన వాక్య భాగమును బట్టి ఈనాడు నేను మీతో నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు, లేదా దేవుడు తనను మొర్రపెట్టు వారికి ఆయన సమాధానం ఇస్తాడు, లేదా తనను మొర్రపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు అనేటువంటి అంశంను గురించి కొద్ది నిమిషాలు మీతో ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అవును, దేవుడు మనకు చాలా సమీపముగా ఉన్నాడు. మనం విశ్వసించేటువంటి దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి మనకు ప్రతిస్పందిస్తాడు, మన మొరలను ఆలకిస్తాడు, మన విన్నపములను ఆలకిస్తాడు, మనం చెప్పే వాటిని ఆయన వింటాడు, మనతో ఆయన మాట్లాడుతాడు, ఆయన మాటలను మనం వినవచ్చు, ఆలకించవచ్చు. కాబట్టి ఆయన సజీవుడైనటువంటి దేవుడు, జీవము గల దేవుడు. కాబట్టి మనం విశ్వసించే దేవుడు మన మొరలను తప్పకుండా ఆలకిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మరి ఈనాటి వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం, ఆయన మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. అంటే దేవుడు మనం చేసేటువంటి ప్రార్థనలను ఆలకించువాడు, మన విజ్ఞాపనలను ఆయన వింటాడు. అందుకే కదా దేవుడు మనకు వాగ్దానము చేశాడు, తను మొరపెట్టి వారికి ఆయన ఏదీను కొదువుగా ఉంచడు. ఎవరు కూడా విశ్వాసంతో ఆయన ప్రార్థించినప్పుడు తప్పకుండా అది మనకు ఆయన దయచేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో గనక మనం చూస్తే 6వ అధ్యాయం 6వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి వాటికి ప్రతిఫలం ఇచ్చును. అంటే మనం ప్రార్థనలు చేస్తే, మనం మొర పెడితే ఆయన మన మొరలకు, మన ప్రార్థనలకు, మన విజ్ఞాపనలకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. అదే విధంగా 7వ అధ్యాయంలో చూస్తాం, అడుగుడి మీకు ఇయ్యబడును, అడగండి. విశ్వాసంతో గనక మనం దేవుణ్ణి అడిగితే ఆయన తప్పకుండా మనకు దయచేయువాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా మనకు తెలియచేశారు. కాబట్టి అడగటం, దేవునికి ప్రార్థించడం, దేవునికి విజ్ఞాపన చేయటం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఆయన్ని అడిగి పొందుకోవటం అదెంతో మనకి గొప్ప భాగ్యం. మన జీవితాలకి అదెంతో అవసరమైనటువంటివి. దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సమకూర్పు, సంరక్షణ, పోషణ, ఇదంతా కూడా మనకి ఎంతో దీవెనకరం, మనకు అవసరమైనటువంటివి. కాబట్టి అందును బట్టి దేవుని మనం ఎప్పుడు కూడా ప్రాధేయపడేవారిగా, దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. దేవుని మీద మనం ఎప్పుడు కూడా ఆయనే మనకు ఆధారమని, ఆయనే మనకు సర్వమును కలుగు చేయవాడని, సర్వమును సమకూర్చువాడని ఆ సత్యాన్ని గ్రహించి విశ్వాసంతో ఆయన వద్దకు మనము చేరాలి. కాబట్టి మన విజ్ఞాపనలను, మన మొరలను ఆయన ఆలకిస్తాడు. మనకున్నటువంటి శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అవసరతలను బట్టి ఆయన మనం వేడుకోవాలి, ఆయన మనం అడగాలి. అడిగితే తప్పకుండా దయచేస్తాను అని ప్రభువారు మనకి వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి వాగ్దానం చేసినటువంటి మన దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఆయన వాగ్దానాలు ఎప్పుడు కూడా నిష్ఫలము కావు కనుక, అవి సత్యమైనవి కనుక, యథార్థమైనటువంటి దేవుడు కనుక, మానవుల్లాగా ఒక మాట చెప్పి ఒకటి చేయకుండా ఉండేటువంటి వ్యక్తులు ఆయన నేచర్, ఆయన స్వభావం కాదు కనుక మనం చేసేటువంటి ప్రార్థనను ఆయన వింటాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుని యొక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు ఈ లోకానికి
ఆయన దిగి వచ్చాడు, ఈ లోకంలో జన్మించాడు మానవునిగా. అందును బట్టే కదా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, ఇమ్మానుయేలు దేవుడు అనగా మనకు దేవుడు మనకు తోడు. ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. అంటే దేవుని యొక్క సన్నిధిని మనకు అందుబాటులోకి తీసుకువచ్చినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మానవ రూపమైనటువంటి ఆ విధానాన్ని మనం చూసుకొని ఉన్నాం. ఆ యొక్క జననాన్ని బట్టి, ఆయన యొక్క జీవితాన్ని బట్టి, ఆయన యొక్క మరణాన్ని బట్టి, ఆయన యొక్క పునరుత్థానమును బట్టి, ఆయనకున్నటువంటి అధికారమును బట్టి, సర్వాధికారమును బట్టి, ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యమును బట్టి, మనకు అవసరమైనటువంటి దానిని ఏదైతే అడ్డంకుగా దేవుని యొద్దకు చేరడానికి అడ్డంకుగా ఉన్నటువంటి ఆ పాపాన్ని ఆయన తొలగించాడు. ఆ పాపానికి ఆయన విమోచనను కలుగు చేశాడు. కాబట్టి ఈనాడు మనము దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి దేవుడు ఒక మంచి మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనము దేవుణ్ణి చక్కగా అడగగలం, అడిగి పొందుకోగలం, దేవునితో మంచి సహవాసం చేయగలం, దేవునిపై మనం ఆధారపడగలం. ఎందుకంటే దేవుడు మనల్ని తన యొక్క నీతితో ఆశీర్వదించాడు, తన యొక్క రక్షణతో మనల్ని విమోచించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం, దేవుడు తనను మొరపెట్టు వారికి సమీపముగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన బాధలలో ఆయన లేడు, మనతో లేడు, మన మాటలు వింటలేదు, మన మొరలను ఆయన ఆలకించడం లేదు, మన ప్రార్థనలకు ఆయన జవాబునివ్వడం లేదు అనేటువంటి ధోరణిలో నీవు ఉండకూడదు. దేవుని యొక్క ప్రియ కుమారునిగా, ప్రియ కుమార్తెగా నువ్వు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆయన సన్నిధిలో చేరి మొరపెడుతూ కనుక ఉన్నట్లయితే, ఆయనకు విజ్ఞాపనను చేస్తున్నట్లయితే, ఆయన్ని అడుగుతున్నట్లయితే, ఆయన వేడుకుంటున్నట్లయితే, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన నీకు సమాధానము కలుగు చేయబోతున్నాడు. ఆయన నీ అక్కరలను తీర్చువాడు, నీ సమస్యలన్నిటి నుండి నీకు విడుదల కలుగు చేయవాడు, నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. నీవు చేసేటువంటి ప్రార్థనలను ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన వాటికి తగిన సమయమందు జవాబునిస్తాడు అనేటువంటి ఈ యొక్క వాగ్దానంతో కూడిన మాటను నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి విశేషంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తనను నిజముగా మొర్రపెట్టు వారికి. అందరూ దేవునికి ప్రార్థన చేస్తారు. అలాంటి జీవితం అందరికీ, చాలా మందికి, క్రైస్తవులు అని పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవునికి ప్రార్థించేటువంటి ఆ యొక్క విధానాన్ని, జీవన విధానాన్ని, ఆత్మీయ విధానాన్ని కలిగి ఉంటారు. కానీ చాలా మంది చేసేటువంటి పొరపాట్లు ఏంటంటే, నిజమైనటువంటి ప్రార్థనలను, యథార్థముతో కూడినటువంటి ప్రార్థనలను దేవుని యొద్దకు తీసుకురారు. వారి విజ్ఞాపనలలో సత్యము ఉండదు. వారు అడిగేటువంటి వాటిలో దేవుని చిత్తముతో కూడినటువంటి విధానం ఉండదు, దేవునికి ఇష్టమైనటువంటి విధానం ఉండదు. వారు చేసేటువంటి ప్రార్థన సత్యమైనది కాదు, అది అసత్యము. ఎందుకంటే వారు చేసేటువంటి ప్రార్థన కేవలం వారి పెదవులతో మాత్రమే ప్రార్థిస్తారు కానీ, వారి నోటితో మాత్రమే వారు ప్రార్థన చేస్తారు కానీ, బాహ్యంగా కనిపించేటువంటి రీతుల్లో వాళ్ళు ప్రార్థిస్తారు కానీ, ప్రాధేయపడతారు కానీ, దేవునికి లోన మాత్రం, హృదయంలో మాత్రం దేవునికి సరి అయినటువంటి స్థానం ఉండదు. దేవుని మీద సరైన రీతిలో ఉండాల్సినటువంటి ఆ విశ్వాసం అనేటువంటిది ఉండదు. అల్ప విశ్వాసంతో ఉండి వారు ఎక్కడో ఏదో ఆలోచిస్తూ, లేదా వారికి ఇంతకు ముందే చాలా వేరొక చాయిసెస్, ఎంపికలు, వారు నిర్ణయాలు తీసుకొని దేవుని యొద్దకు వచ్చి వారి సమస్య కోసం దేవుణ్ణి ప్రాధేయపడేటువంటి వారు లేకపోలేదు ప్రియులారా. ఎందుకంటే వారు చేసేటువంటి ప్రార్థనలు సత్యమైనవి కావు. ఆ రీతిలో, ఆ ధోరణిలో కనుక నీవు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే నీ ప్రార్థన నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఒకసారి దావీదు భక్తుడు 66వ కీర్తన 18వ వచనంలో చెప్తాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయంలో కనుక చెడుతనమును నేను పెట్టుకొని ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియను, వ్యతిరేకమైనటువంటి జీవన విధానాన్ని నేను గడుపుతూ దేవుని యొద్దకు వచ్చి, నాకు ఇది కావాలి ప్రభువా, అది నాకు అవసరమై ఉన్నది, నేను ఈ సమస్యలో ఉన్నానని నువ్వు ప్రాధేయపడుతూ ఉన్నట్లయితే,
మొదటిగా నువ్వు సరి చేసుకోవాల్సింది నీ హృదయాన్ని. ఏదైతే నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపమును నువ్వు లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ మాట వినకపోవును, దేవుడు నీ మొరను ఆలకింపకపోవును. అంటే ఇక్కడ భక్తుడు మరలా చెప్తున్నాడు, నిశ్చయముగా ఆయన నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థనను ఆయన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక అని దావీదు భక్తుడు 66వ కీర్తన 17, 18, 19, 20 వచనాల్లో చక్కగా దేవుని యొక్క ప్రార్థన దేవుడు ఏ విధంగా వింటాడు, ఎలాంటి ప్రార్థనను దేవుడు వింటాడు, ప్రార్థనకు ఉన్నటువంటి అడ్డం ఏంటి, మన ప్రార్థనకు సరైనటువంటి సమాధానం మనం పొందుకోవడానికి ఉన్నటువంటి అడ్డుకట్ట ఏంటో చక్కగా ఇక్కడ చెప్పారు, తెలియజేస్తున్నారు మనకి 18వ వచనంలో. పాపము, చెడుతనము, చెడు మార్గము, చెడు ఆలోచన, చెడు ధోరణి అది గనక నీ జీవితంలో, నీ మనస్సులో, నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు దేవుని యొద్దకు వచ్చి ప్రాధేయపడుతున్నప్పటికీ దేవుడు నీ మనవి, నీ మొరను ఆలకింపకపోవును. ఎందుకంటే నువ్వు చేసేటువంటి ప్రార్థనలో సత్యము లేదు, నీ హృదయము సత్యమైన మార్గంలో లేదు, దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో లేదు. నీ పెదవులు మాత్రమే దేవుని స్తుతిస్తున్నాయి, నీ పెదవులు మాత్రమే దేవునిపై ప్రాధేయపడుతున్నాయి, దేవునిపై ఆధారపడుతున్నాయి, దేవుని యొక్క అధికారాన్ని గుర్తిస్తున్నాయి, కానీ నీ హృదయము దానికి విరుద్ధంగా ఉన్నది. కాబట్టి ఆయన నిజముగా తనను మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. దేవుడు మన మొరను ఆలకిస్తాడు, మనకు సమీపంగా ఉన్నాడు, కానీ నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి మాత్రమే ఆయన సమీపంగా ఉన్నాడు. యథార్థతతో కూడినటువంటి, విధేయతతో కూడినటువంటి ప్రార్థనలను, విజ్ఞాపనలను గనక మనం ఆయన వద్దకు, ఆయన సన్నిధిలోకి తీసుకువస్తే తప్పకుండా ఆయన మనవి ఆలకించును. అదే 66వ కీర్తనలో 17వ వచనంలో భక్తుడు అంటాడు, ఆయనకు నేను మొరపెట్టితిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఇంకా ఈ యొక్క 145వ కీర్తన 19వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారికి వారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. మన మొరను ఆలకించి మనల్ని రక్షించేటువంటి దేవుడు, మన మొరలను ఆలకించి మన నోట శ్రేష్టమైన కీర్తనలను, స్తుతులను ఉంచేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. మనం గనక విశ్వాసముతో గనక మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మన ప్రార్థనలను ఆలకించి సరైన సమయంలో, తగిన సమయమందు ఆయన యొక్క నామ ఘనత కొరకు ఆయన చిత్తములో మనకు సమాధానమును, విడుదలను కలుగజేయబోతున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది, తను మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. అయితే నిజముగా నీవు దేవునికి మొరపెడుతున్నావా లేదా? సత్యమైనటువంటి రీతులలో, యథార్థమైనటువంటి రీతిలో నీ హృదయమును ఉంచుకొని ఆయనకి నువ్వు చేసేటువంటి ప్రార్థనలు సత్యమైన రీతిలో ఉంటున్నాయా లేదా అనేటువంటిది ఒకసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి చూద్దాం 35వ కీర్తనలో 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. తన మొర్రపెట్టు వారికి సమీపంగా ఉన్నాడు, విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి కూడా ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన రక్షిస్తాడు, ఆయన ప్రతి ఒక్కరిని రక్షించాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, మన దేవుడు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మరొక మాటను మనం ఒకసారి చదువుకుందాం. 6వ అధ్యాయం 7వ వచనం నుండి ఆయన అంటున్నటువంటి మాట, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తన మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఎంత గొప్ప మాట! మనం అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మనం పలకకూడదు. మన ప్రార్థనలో చాలా మంది ప్రార్థన చేస్తారు, ఎక్కువ సమయం చేస్తారు, చాలా సమయం చేస్తారు, తప్పులేదు. కానీ ఆ ప్రార్థన సత్యమైన రీతిలో ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నటువంటిది. దేవుడు మనకి ఈ యొక్క సమయంలో
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనకు తెలియచేస్తున్నది ఆయన యొక్క లేఖనాలను బట్టి మన మాటలు వ్యర్థమైన రీతిలో ఉండకూడదు. వ్యర్థమైన వాటిని తీసుకువచ్చి ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసి దేవా నీవే నాకు సహాయము అని ప్రాధేయపడాల్సినటువంటి అవసరత ఎంతైనా లేదు. నువ్వు సత్యమైనటువంటి మార్గములో విధేయతతో విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనలు నీవు దేవునికి తెలియచేయాలి. అటువంటి విజ్ఞాపనలను దేవుని యొద్దకు నువ్వు తీసుకురావాలి. అంతేగాని అల్ప విశ్వాసముతో లేదా ఇతరుల యొక్క మన్నలను పొందుకోవడానికి, ఇతరుల చేత నువ్వు సమాజంలో గుర్తింపబడడానికి, ఎవరు నన్ను చూస్తున్నారా, ఎవరు నా ప్రార్థనని చూస్తున్నారా, ఎవరు నా ప్రార్థన వింటున్నారా, నా ప్రార్థన ఎంత సమయం ఉండబోతుంది, ఎంత ఎక్కువ సమయం నేను ప్రార్థన చేస్తున్నాను, ఎంత పెద్దగా నేను బిగ్గరగా కేకలు వేస్తూ దుఃఖిస్తూ ప్రార్థన చేస్తున్నాను, లేదా ఎంత అద్భుతంగా ఎంత అందముగా నా యొక్క మాటలు నేను ఉచ్చరించి ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి ధోరణుల్లో నువ్వు ఉండకూడదు. అటువంటి ప్రార్థన కాదు దేవుడు కోరుకుంటున్నది. అటువంటి ప్రార్థన కాదు దేవుడు ఆలకిస్తారు అని చెప్తున్నది, అని వాగ్దానం చేస్తున్నది. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నది, మనకు చెప్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలు, ఏ ప్రార్థన అయితే ఆయన ఆలకిస్తున్నాడో నిజముగా మనము చేసేటువంటి ప్రార్థనలు, నిజముగా మనం యథార్థతతో మనం తీసుకువచ్చేటువంటి ఆ యొక్క విజ్ఞాపనలు, ఆ యొక్క మొరలను ఆయన ఆలకిస్తాడు. అటువంటి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అనేది దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్కు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలను ధ్యానం చేస్తున్నటువంటి నీవు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు, కనికరము గల దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మనకు ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు, మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండేటువంటి దేవుడు, ఇమ్మానుయేలు అని దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నటువంటి అడ్డుకట్టను, పాపం అనే అడ్డుకట్టను తొలగించి దేవుణ్ణి మనకు చాలా సమీపముగా తీసుకువచ్చాడు. దేవుని యొక్క సన్నిధిని మనకు చాలా సమీపముగా తీసుకువచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి ప్రభు నామములో మీరు తండ్రికి విన్నవించేటువంటి ప్రతి ఒక్క ఈవుని, ప్రతి ఒక్క విజ్ఞాపనను దేవుడు ఆలకిస్తాడు. తగిన సమయమందు, తగిన కాలమందు, తగిన రీతిలో ఆయన ఉద్దేశము చొప్పున, ఆయన చిత్త ప్రకారము నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు అని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించి మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము ద్వారా ప్రభువా మీరు మాతో చక్కగా మాట్లాడినందుకు, క్లుప్తముగా మాకు తెలియజేసినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మీరు మాకు చాలా సమీపముగా ఉన్నారు, తోడుగా ఉన్నారు తండ్రి. మా ప్రార్థనలు ఆలకించే వారిగా ఉన్నారు, మా ప్రార్థనలకు తగిన ప్రతిఫలము దయచేసే వారిగా ఉన్నారు. అడిగిన వాటిని నాయన మీరు తప్పకుండా దయచేసే వారిగా, మా నమ్మకమైన దేవునిగా మీరున్నందుకు మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సజీవుడైనటువంటి దేవుడు నీవు నాయన, అద్భుతమైన దేవుడవు తండ్రి. నీ యొక్క బిడ్డలుగా మేము ఉండటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కావలసినటువంటి విడుదలను, సమాధానమును వారి జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారిని విమోచించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, నాయన అపాయముల నుండి వారిని రక్షించి, సంరక్షించి, పోషించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి, మా యొక్క ప్రార్థనలో తండ్రి ఏదైనా అసత్యం ఉన్నట్లయితే, యథార్థత లేని ప్రార్థనలు, అవిధేయతతో కూడినటువంటి ప్రార్థనలు కనుక మేము తీసుకువస్తుంటే నీ సన్నిధిలో ప్రభువా, మా మార్గములను సరళము చేసి, మా ఆలోచనలను తండ్రి సరళము చేసి, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి తండ్రి మమ్మల్ని సంరక్షించి పోషించమని, మమ్మల్ని నడిపించమని, మా మార్గములను సరళము చేయమని తండ్రి, మీకు ఇష్టమైనటువంటి ఆ యొక్క నిజాయితీతో, యథార్థతో కూడినటువంటి విధేయతతో, విశ్వాసముతో కూడినటువంటి ఆ యొక్క ప్రార్థనలు మీ సన్నిధిలోకి తీసుకువచ్చే వారిగా, నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, మంచి బిడ్డలుగా మేము ఉండటానికి మీరు సహాయం చేయమని, మా విశ్వాసంలో బలముగా బలపడటానికి మీరు సహాయం చేయమని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనందరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమెన్.